గాన్ని మీరు ఆయత్తపరచండి. సంఘంలో ఉండే వారందరూ ప్రభా పరిశుద్ధముగా జీవించి నీ కొరకై జీవించేవారుగా మీరు సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మరి ఎత్తబడే గుంపులో మీరు ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ నిన్ను కలిగి అయ్యా నీ కొరకై జీవించేవారుగా మీరు సిద్ధపరచండి, కృప అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దాసుని కూడా మీరే బలపరిచి మీరు వాడుకొనమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం దయచేయండి. ఈ సమయాన్ని దీవెనకరంగా భయంకరంగా మీరు ఉంచమని అయ్యా వినగల చెవు గ్రహించగల మనసు హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సాతానుడు ఎత్తుపోకుండా ప్రభా అయ్యా మరి సమయాన్ని మీరే అనుగ్రహించమని నీ కృప అనుగ్రహించమని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునమని సాక్ష్యం చెప్పే బిడ్డ కూడా నాయన మీరే తోడుగొండమని ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ నాయన మరి నీ సన్నిధిలో జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించమని ఇంతవరకు మీరు కాపాడుచు భద్రపరిచిన దేవా నీ కొందనాలు. ఈ యొక్క 8 మాసాలు మీరు కాపాడుతూ వచ్చిన దేవా నీకు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు చెల్లించు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యవనస్తుల కూడిక ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం కలిగిన మా ప్రభువా, నీ నా నేడు నిరంతరమే రీతిగా ఉన్న మా దేవ, ఎన్నడు మారని మార్పు చెందని దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామములు మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పినియలు ప్రార్థనా మందిరములు యవనస్తుల కూడి కోరికై మీరు మమ్మల్ని సమకూర్చిన విధానమును బట్టి మీకు వందనాలు. దయతో జ్ఞాపకం చేసుకో. మరి ఇది నా పరిచయ కొరకై సహాయం చేయండి. యవనస్తుల కూడికలో పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడుతురమని ప్రార్థిస్తున్నాం. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు వస్తూ వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ దేవా ఈ యొక్క తండ్రి మరి యవనస్తుల కూడిక అంతటి కూడా మీరు మహిమకరంగా జరిగించుకోవలసిందిగా యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడుకుందాం. పాటలు సమయంలో పాట పాడుకుందాం. యవనస్తుల పాటల పుస్తకంలో నుంచి 57. కన్నులనెత్తి పైరుల చూడ కోయగలేరెవరు. కన్నులనెత్తి పైరుల చూడగా కోయగలేరెవరు. కన్నీటితో వీర్తినచు పోయదు ఆశముఖం. కన్నీటితో వీర్తినచు పోయదు ఆశముఖం. ఆత్మీయ విజయముతో కొనసాగవా
ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా మోయాబు విరచి నీవు యేసు ప్రభువు కనుగొనవా మోయాబు విరచి నీవు యేసు ప్రభువు హత్తుకొనవా వినయమునా దీనుడవై సేవింతువా ధన్యుడవై వినయమునా దీనుడవై సేవింతువా ధన్యుడవై ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప జనములలో ప్రభు మహిమ నింద సాగెదవా బలమందా జనములలో ప్రభు మహిమ నింద సాగెదవా బలమందా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా మందిరము పడి ఉన్నా మందిరవై నీవుండి మందిరము పడి ఉన్నా మందిరవై నీవుండి సారంభి గృహములలో సంతోష సమయమిదా సారంభి గృహములలో సంతోష సమయమిదా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా మహిమా దాటముతో క్రీస్తురాజు వేచేయా మహిమా దాటముతో క్రీస్తురాజు వేచేయా నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా కన్నుల నేతి పైరుల చూడు
మోయగలేరెవ్వరు ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ పాట హిందీ పాట చూడరు. శైలి వస్తుందా మేబీ ఖుషి ఖుషి ముझको ఖుషి ఖుషి ముझको ఆనందము ప్రభు నాకు వస్తుంది నాకు హిందీ పాట ఖుషి ఖుషి ముझको మిలి खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया मेरे दिल में यीशु आया जीवन का राजा हुआ मेरे दिल में यीशु आया जीवन का राजा हुआ खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया आजमा कर मैं देखा मसीह कितना कितना प्यारा है तू आजमा कर मैं देखा मसीह कितना कितना प्यारा है तू दुनिया मुझे जाना दे सका यीशु से मैं पा सका दुनिया मुझे जाना दे सका यीशु से मैं पा सका मुझे खुशी मुझको मिली मेरा जीवन बदल गया खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया लहरों के समान मेरे खुशी ऊंचा ऊंचा बढ़ते चली लहरों के समान देखती खुशी ऊंचा ऊंचा बढ़ते चली तूने बुलाकर चिंगा किया जीवन दिया है नया तूने बुलाकर चिंगा किया जीवन दिया है नया खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया मेरे दिल में यीशु आया जीवन का राजा हुआ मेरे दिल में यीशु आया जीवन का राजा हुआ खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया ఇంకొక పాట ఇంగ్లీష్ సాంగ్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ 148 పాట సంఖ్య
Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. No turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back. No turning back, no turning back. You take the whole world, but give me Jesus. You take the whole world, but give me Jesus. You take the whole world, but give me Jesus. No turning back, no turning back. No turning back, no turning back. Jesus before me, Satan behind me. Jesus before me, Satan behind me. Jesus before me, Satan behind me. No turning back, no turning back. No turning back, no turning back. Thou art my peace, still I will follow. Thou art my peace, still I will follow. Thou art my leave me, still I will follow. No turning back, no turning back. No turning back, no turning back. ఓకే, ఇప్పుడు సాక్ష్యం కలిగి ఉంటాం. ఒక 10 నిమిషాలు, 10-15 నిమిషాలు సాక్ష్యం కలిగి ఉంటాం. వెనక్కి జరగనా, కొంచెం వెనక్కి జరగ. ఏదన్నా అడుగు. మీకు వచ్చిన పాట ఒకటి చెప్పండి చివరిగా. అందరికి వచ్చిన పాట, చివరి పాట ఒకటి. తర్వాత మనము సాక్ష్యం కలిగి ఉంటాం. చెప్పండి అమ్మా, ఎవరైనా చెప్పచ్చు. ఎనీబడి హియర్? యవనస్తులు చెప్పండి అమ్మా, ఏదో ఒకటి. పాడండి. ఏం పాటే రావాలి నీకెవరు? ఏంటమ్మా? ఆకాశం అందు నీ ఉండగా. శైలు పాడు. వచ్చామా? వచ్చా? ఆకాశం అందు నీ ఉండగా. చివరి కొత్తగా నూతనంగా చేర్చబడినటువంటి పాటల్లో 6వ పాట. తీసుకోమా, ఏం కాదు, పాడు, నేర్చుకోండి. నూతనంగా చేర్చబడినటువంటి పాటల్లో 6వ పాట, ఆకాశమందు నీ ఉండగా. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో
నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజూచిన నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా వ్యాధులు కరువులు శోధనలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము కాంక్షించిన నేను దేనికి భయపడను. మరణము కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి నా ప్రభు క్రీస్తు ఉండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నా తీర్మానము నీ చేసితి నా ప్రభు యేసుని నమ్మితిని నా తీర్మానము నీ చేసితి నా ప్రభు యేసుని నమ్మితిని అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా పడిపోయిన వెనుకంజవేయక పశ్చాత్తాపము పడి అడుగు పడిపోయిన వెనుకంజవేయక పశ్చాత్తాపము పడి అడుగు నేను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు. నేను క్షమించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా మీరందరూ కిందికి దిగండి, కిందికి దిగండి. కాళ్ళ నొప్పులా కొద్దిసేపు కింద కూర్చోండి. మీరు చైర్ల మీద కూర్చుంటే కూర్చోండి, కింద కూర్చోండి. రండి, అందరు రావాలి. కింద కూర్చోండి, చైర్స్ కూర్చుంటే వాక్యం వినం, సరిగా దృష్టి కేంద్రీకరించాం.
10 నిమిషాలు కూర్చోండి, అయిపోతుంది. రండి అక్క. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లించున్నాను. నా పేరు సమాధానం. నేను చిన్నతనం నుండి క్రిస్టియన్ ఫ్యామిలీలోనే జన్మించాను. చిన్నతనం నుండి నా తల్లిదండ్రులు నన్ను సండే స్కూల్కి తీసుకెళ్ళడం, నెక్స్ట్ ఈ లోకంలో లోక స్నేహితులతో కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేలాగానే జీవించేదాన్ని. మంచిగా నా స్కూల్ జీవితం అలా సాగిపోతూ ఉండేదన్నమాట. స్కూల్కి వెళ్ళి రావడం, నెక్స్ట్ చర్చ్ మీటింగ్స్ ఉంటే చర్చ్కి వెళ్ళడము, సండే స్కూల్కి చిన్నతనం నుండి సండే స్కూల్కి వెళ్ళటం అలా సాగుతూ ఉండేదన్నమాట. చదువులో కూడా దేవుడు నాకు ఇచ్చిన మంచి జ్ఞానాన్ని బట్టి మంచి మార్క్స్ తెచ్చుకుంటూ ఉండేదాన్ని. దేవుడు తన కృప చూపించి దేవుని దయందు మనుషుల దయందు నన్ను దీవించేశాడు. తన నామమునికే మహిమ కలుగును. మరలా అట్లా అన్నయ్య 10th క్లాస్కి వచ్చాడు. అన్నయ్య 10th క్లాసు, నేనేమో 9th క్లాస్ అన్నమాట. అయితే అట్లా అన్నయ్య 10th క్లాస్ వెళ్ళాక 10th మ్యాథ్స్ పోయిందన్నమాట. మ్యాథ్స్, సైన్స్, సోషల్ అలా పోతే తర్వాత నెక్స్ట్ ఇయర్కి నేను 10th అన్నమాట. నేను 9th, అన్నయ్య 10th. మళ్ళీ అన్నయ్యది ఒక సబ్జెక్ట్ పోయేసరికి మళ్ళీ నేను 10th వెళ్ళాను కదా, నాతో కలిసి మళ్ళీ మా అన్నయ్య చెల్లితో పాటు నేను చదవనన్నాడు. అట్లా మా అన్నయ్య ఎడ్యుకేషన్ ఆగిపోవడానికి నేనే ఒక కారణం అయ్యాను అనుకునేదాన్ని. ఇప్పుడు చెల్లితో పాటు నేను చదవను, నేను ఇంకా చదువు మానేస్తాననేసి అన్నయ్య చదువు మానేశాడు. తర్వాత ఇంకా నేను 10th క్లాస్కి వెళ్ళాను. 10thలో కూడా దేవుడు మంచి మార్క్స్ ఇస్తూ వచ్చాడు. మంచి మార్క్స్ ఇచ్చిన తర్వాత ఇంకా అన్నయ్య ఏమో ఏం చదివేవాడు కాదు. ఇంకా ఆయన ఎడ్యుకేషన్ ఆగిపోయింది. ఇంక ఇంటి దగ్గర ఉండడం, తర్వాత అట్లా ట్రాక్టర్ నేర్చుకోవడం, మళ్ళా నాన్న వాళ్ళ పనిలో సహాయం చేస్తూ ఉండేవాడు. ఇంకా అందరూ అనేవాళ్ళు, అబ్బాయిని చదువు మానిపించేసావు, అమ్మాయిని అయితే చదివిస్తున్నావు అంటూ అనేవాళ్ళు. కానీ నా తండ్రి నన్ను ఆ మాటలు ఎవరేవి పట్టించుకోకుండా ఇంటర్మీడియట్ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్మీడియట్తో ఆపకుండా బీఎస్సీ నర్సింగ్ చదివించాడు. బీఎస్సీ నర్సింగ్ మా ఊర్లో ఫస్ట్ చదివింది నేనే అన్నమాట. దేవుడు మంచి ఘనతనిచ్చాడన్నమాట. బీఎస్సీనే కాకుండా పీజీ కూడా మా నాన్నగారు చదివించారు. ఎందుకంటే కొడుకుని చదివించడం మానేశాడు, కూతుర్ని చదివిస్తున్నాడు అనేవాళ్ళు అన్నమాట అందరూ. కానీ
దేవుడు తన కృపను బట్టి నన్ను నా ఎడ్యుకేషన్లో ఎక్కడా డ్రాప్ అవుట్స్ లేకుండా మంచి జ్ఞానాన్ని ఇచ్చి నన్ను దీవించాడు, మంచి పేరునిచ్చాడు అన్నమాట. అలా 2005 to 9 ఐదో సంవత్సరం 2005 నుండి 2009 వరకు నా బీఎస్సీ అయ్యింది. తర్వాత పీజీ చేయాలంటే 1 సంవత్సరం మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్కి నేను రాజమండ్రి వెళ్ళానన్నమాట. బీఎస్సీ అయిపోయాక బీఎస్సీ వాళ్ళకి చెప్పడానికి రాజమండ్రి వెళ్ళాను. అక్కడ ఈ 2010 వరకు అంటే నా బీఎస్సీ అయిపోయేంత వరకు ఇలా నేను చదువుకుంటూ ఇంకా చర్చికి వెళుతూ ఇలా ఉన్నానే కానీ నేను రక్షణ తీసుకున్నదైతే లేదన్నమాట. అయితే నేను బాప్తీసం తీసుకోవాలి ఇప్పటి వరకు చాలా సంవత్సరాలు, ఈ 18 సంవత్సరాలు ఇలా ఉచితంగా ఊరికే గడిపేశాను. అలా నేను 2010లో ఎక్స్పీరియన్స్ కోసం రాజమండ్రి జిఎస్ఎల్ కాలేజ్కి వెళ్ళాను అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, నాకులాగా చేయడానికి వచ్చిన వాళ్ళే ఉన్నారన్నమాట. వాళ్ళల్లో 2 సుధాను స్రవంతి అని 2 ఉన్నారు. వాళ్ళిద్దరూ బాప్తీసం తీసుకున్న వాళ్ళు మా ఫ్యాకల్టీలో. అయితే వాళ్ళతో పాటు నేను జాన్ వెస్లీ గారి చర్చికి వెళ్ళేదాన్ని అనమాట. అలా వెళ్ళినప్పుడు ఇలా పుల్లిపేట కొంచెం పొడవు ఉంటుంది అన్నమాట, ఇటు చివరి నుండి అటు చివరి వరకు. ఇంకా ఇక్కడ మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఫిల్ అయిపోయినప్పుడు ఏమనేవాళ్ళు అంటే, యూత్ ఉన్నవాళ్ళు పిల్లలందరూ ఉన్నవాళ్ళు పైకి వెళ్ళి కూర్చోండి అనేవాళ్ళు. ఆ కూర్చోవడానికి కూడా బాప్తీసం తీసుకున్న వాళ్ళని మాత్రమే పైకి వెళ్ళి కూర్చోమనేవాళ్ళు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు మాత్రమే పైకెక్కి కూర్చోమనేవాళ్ళు. బాప్తీసం తీసుకోని వాళ్ళు పైకెక్కి కూర్చోవడానికి లేదు. అప్పుడు నేను అమ్మో ఎట్లా ఏమని ఆలోచించేదాన్ని అంటే, ఇదిగో ఇప్పుడు ఇక్కడే పైకి ఎక్కడానికి పైన ఎక్కి కూర్చోవడానికి రిస్ట్రిక్ట్ ఆటంకపరిచేస్తున్నాడు. అదే దేవుడు కనుక వచ్చాడు అనుకో, నేను విడవబడతాను, నాతో పాటు ఈ బాప్తిసం తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ ఎత్తబడతారు, నేను ఈ లోకంలో ఇలాగే వదిలేసి పడతాను అనేసి నాకు ఎప్పుడూ పశ్చాత్తాపం వచ్చేదన్నమాట. నేను కూడా బాప్తిసం తీసుకోవాలి, నేను కూడా రక్షణ పొందిన వారితో పాటు ఆ గుంపులో ఉండాలి, ఎత్తబడే గుంపులో నేను కూడా ఉండాలి అనే ఆశ. అంటే తీసుకోవాలి అని ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఉండేది, కానీ ఎప్పుడైతే పాస్టర్ గారు పులిపేట ఎక్కొద్దన్నారో అప్పుడు నాలో భయం స్టార్ట్ అయిందన్నమాట. అమ్మో అయితే నేను విడవబడతాను అంటే ఇదే అనుకూల సమయం అంటారు కదా, ఆ సమయం నాకు 2010లో వచ్చిందన్నమాట. అప్పుడు 2010లో నేను మారు మనసు పొంది రక్షణ తీసుకుని బాప్తిసం తీసుకున్నాను. ఏదైతే 2 కొరింథీ 12:9 ఉందో, నా కృప నీకు చాలును అనే ఆ వాక్యం ద్వారా నేను బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షణ పొందాను. ఆ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడైనా సరే ఎలాంటి ఇబ్బంది వచ్చినా, అనారోగ్య పరిస్థితులైనా, ఏమైనా ఇబ్బందులు ఎదురైనా సరే ఆ వాక్యాన్ని మాత్రం నేను ఎప్పుడు మర్చిపోను. ఆ వాక్యం వెంటనే మైండ్లోకి వచ్చేస్తుంది అన్నమాట. నా కృప నీకు చాలు, ఆయన కృప నాకు ఉంది, అది నాకు చాలు, అది చాలా ఉందన్నమాట నా ఎడలు అనేసి నేను ఎప్పుడు ఆ వాక్యాన్నే, ఇంకా దేవుడు నాకు ఇచ్చిన ఆ వాక్యాన్నే పట్టుకుని ఎప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని. అయితే తర్వాత అలా 10 ఎక్స్పీరియన్స్ అయిపోయింది, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాను. తర్వాత 11లో పీజీ చేశానన్నమాట. 11 నుండి 13 అంటే ఈ లోపు మా అన్నయ్యకి మ్యారేజ్ అయ్యింది, పిల్లలు. నేను ఈ 10 సంవత్సరాలు చదివేప్పుడు కూడా అనేక ఆటంకాలు. అంటే ఎందుకు అమ్మాయిని చదివిస్తావు, పెళ్లి చేసేదానికి ఊర్లో ఎవరైనా చదివిస్తున్నారా, నువ్వే చదివిస్తున్నా అంటే మాకు మనీ ఉండి ఏమీ చదివించేది కాదు. బ్యాంక్ లోన్ తీసుకుని బ్యాంకులో మనీ తీసుకుని కట్టి అలా అంటే ఎవరూ చేయలేదు. కానీ నా కోసం
దేవుని ప్రణాళిక చాలా గొప్పదని మాత్రం నాకు కొన్నిసార్లు అలా అనిపిస్తుంది అన్నమాట. నా తండ్రిని నిలబెట్టుకొని పీజీ వరకు చదివించాడు. తర్వాత పీజీ అయిపోయాక ఇంకా 1 ఇయర్ మాత్రమే నేను జాబ్ చేశాను అన్నమాట. 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత 2015 జనవరి 9వ తారీఖు మా నాన్నగారు చనిపోయారు. అంటే పని చేస్తూనే ఆ రాత్రి గ్యాస్ పట్టేసి తిరుగుతున్న ఆ రోజు రాత్రే సడన్గా ఎక్స్పైర్ అయ్యారన్నమాట. అయితే ఎంతో కష్టపడి చదివించిన నా తండ్రి నేను జాబ్ చేసి నేను చేతికి వచ్చిన తర్వాత ఆ ఫలము అనుభవించలేని స్థితికి మా నాన్నగారు దేవుడు తీసుకున్నాడు. అయితే అప్పటి నుండి ఇక నాకు తండ్రిగా కూడా దేవుడే ఉన్నాడు అన్నమాట. అయితే మా నాన్నగారు కూడా ఒక్కలే అన్నమాట. మా నాన్నగారు మా మేనత్త ఉండేవాళ్ళు. మా నాన్నగారు చనిపోయారు. ఇక అమ్మ ఒక్కతే నన్ను చూసుకుంటూ ఉండేది. ఇంకా తర్వాత 1 ఇయర్ తర్వాత మ్యారేజ్ కోసం ఇంకా చూస్తున్నారన్నమాట. అయితే దేవుడు తన కృప చూపించి అనేక మంది ఎలాంటి వాళ్ళు వస్తారో ఏం చేస్తారో, ఇప్పుడు చాలామంది లోకంలో ఉండేవాళ్ళు అంటే సిగరెట్టు డ్రింక్ చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో ఏంటో అనేసి చాలా బాధపడి భయపడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు తన మహాకృపను బట్టి అలాంటి హ్యాబిట్స్ ఏమీ లేకుండా ఉండే చర్చికి వచ్చే రక్షింపబడిన మంచి భర్తను కూడా దేవుడిచ్చాడు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత 2016లో సమ్మర్లో మా మ్యారేజ్ అయ్యింది. 2017 నవంబర్లో మైకేల్ పెద్ద కుమారుడు పుట్టాడన్నమాట. అయితే పెద్ద కుమారుడు పుట్టినప్పుడు డెలివరీకి చాలా కష్టమైంది అన్నమాట. అయితే డెలివరీకి చాలా కష్టమైతే నార్మల్ డెలివరీ అయితే అక్కడ ఇటెక్కడ ఎక్కువ టైం వెయిట్ చేయరు. ఓన్లీ నార్మల్ డెలివరీకి విజయవాడలో సెయింట్ యాన్స్ హాస్పిటల్ అనేసి అమెరికా హాస్పిటల్ అయితేనే వాళ్ళు వెయిట్ చేస్తారని చెప్పేసి అంటే మేము అక్కడికే ఫస్ట్ నుండి ఇంకా అక్కడే చూయించుకుంటున్నాం. అయితే చాలా 2 days చూసారన్నమాట పెయిన్స్ వస్తాయి. ఈరోజు కూడా చూసి ఇంకా ఆపరేషన్ చేస్తామన్నారు. కానీ దేవుడు తన అద్భుత రీతిలో మైకేల్ జన్మించాడు నార్మల్ డెలివరీలోనే. అయితే ఇంక ఇంటికి వచ్చేసాక ఒక 1 నెల రోజులు గడిచింది. 1 నెల రోజుల తర్వాత చిన్నగా ఉన్నప్పుడు పాలు తాగాడనమాట. ఒక రాత్రి పాలు తాగిన తర్వాత ఆ గుక్క తిప్పుకోలేక ఆపిరితిపిరి అయిపోయాడు అర్ధరాత్రి అన్నమాట. నాకు చాలా భయం వేసింది. కానీ ఆపిరితిపిరి అయిపోయి ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడన్నమాట. అలా ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు చాలా బాధేసి ఏడ్చేసి అసలు హడావుడిగా ఉండి ఆ మధ్యరాత్రి ఎక్కడికి వెళ్ళలేము, మా ఊరు నుండి ఏమీ ఉండవు. నెక్స్ట్ ఆ రాత్రి టైంలో వెళితే ఎవరు చూస్తారో చూడరు అనే సిచ్యువేషన్లో ఆటో కట్టించుకుని హాస్పిటల్కి వెళితే మేము చూడము అంటే భయం వేసి అంటే పిల్లోడు కదా మళ్ళీ వాళ్ళకి హాస్పిటల్కి ఉన్న పేరు చెడిపోతుందేమో అనేసి వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళితే వాళ్ళు డాక్టర్ గారు లేరు వేరే హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. వేరే చోటికి వెళితే నేను లేను కానీ నేను రావడానికి టైం పడుతుంది, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి అన్నారు. నేను వస్తాను కానీ చూసి కానీ హాస్పిటల్లోకి తీసుకెళ్తానన్నారు. ఆయన వచ్చాక కానీ మార్గ మధ్యలో ఒకసారి తిప్పుకున్నాడు అన్నమాట. దేవుడు తన కనికరాన్ని ఇచ్చి బిడ్డని సజీవుల లెక్కలో ఉంచాడనమాట. అయితే ఆయన వచ్చాక 2 సార్లు కాళ్ళ మీద కొట్టాడు. అలా కొట్టాక మామూలుగానే ఉన్నాడు, పర్వాలేదమ్మా ఏం కాదు, పాలు ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి అని చెప్పేసి మామూలుగా చెప్పాడనమాట. తర్వాత ఆ మైకేల్ చిన్నప్పుడే అదొక మైకేల్ జీవితంలో ఒక గొప్ప కార్యం. రెండవ కార్యం ఏంటంటే నడిచే టైంలో హీటర్తో వాటర్ పెట్టామన్నమాట స్నానం చేయడానికి. అయితే
మేమేమో పడుకున్నాడు అని చెప్పేసి మేము ఇంకా ఆయన లేవళ్ళే ఇప్పుడే పడుకున్నాడు కదా, గంట అయినా పడుకుంటాడు అనుకున్నాం. కానీ మధ్యలోనే లేచి లేవడం మేము గమనించలేదు. లేచి చెయ్యి ఆ నీళ్లతో ఆడాడు అన్నమాట. హీటర్ కూడా ఆన్ చేసే ఉంది. దేవుడు తన అద్భుత రీతిలో అప్పుడే కరెంట్ లేదన్నమాట. అదొక రెండో గొప్ప కార్యం అన్నమాట. లేకపోతే మైకలు అప్పుడే ఆ కరెంట్ షాకు, ఆ హీటర్ పెడితే మామూలుగా ఏసీని స్విచ్కి పెడితేనే దాంట్లో నుండి షాక్ వస్తుంది. కానీ ఏసీ ఉండగా ఆ వాటర్ తోటి ఆడాడన్నమాట. దేవుడు అదొక మహాకార్యాన్ని చేశాడన్నమాట. తర్వాత స్టానీ 2020లో కరోనా టైంలో పుట్టాడనమాట. అది మంచి కరోనా 2020 ఏప్రిల్లోనే రెడ్ అలర్ట్ అన్నమాట. ఈ విజయవాడ ఇటు అసలు ఒక వైపు నుండి ఇంకో చోటుకి వెళ్ళకూడదు. హాస్పిటల్లో కూడా ఒక మనిషితో పాటు ఒక మనిషి మాత్రమే ఉండాలన్నమాట. అలాంటి కరోనా సిచ్యువేషన్లో స్టానీ పుట్టాడన్నమాట. స్టానీకి కూడా అదే సేమ్ మైకల్ లానే 3 రోజులు పెయిన్స్ వస్తున్నాయి కానీ డెలివరీ అవ్వట్లేదు. పెయిన్స్ రావడానికి మళ్ళీ వచ్చి ఆగిపోతున్నాయి. అయితే ఈరోజు చూసి రేపు మార్నింగే మేము ఆపరేషన్ చేసేస్తామన్నారు. కానీ అద్భుత రీతిగా midnight 12కి, రేపు మార్నింగ్ 5కి ఆపరేషన్ అన్నారు. కానీ midnight 12కి స్టానీ జన్మించాడనమాట, నార్మల్ డెలివరీగా. అది కూడా దేవుడి ఉచితమైన కృప అన్నమాట. అలా కరోనా టైంలోనే ఆయన జన్మించాడు. 1 year అయ్యింది. 2nd yearలో కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. రెండోసారి కరోనా వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు కేరళ వెళ్ళొచ్చారన్నమాట. ఆయన సర్వీస్ ఇంజనీరు. ఆ సర్వీస్ ఇంజనీర్గా ఆ జాబ్ నిమిత్తం కేరళ, చెన్నై అలా తిరుగుతూ బెంగళూరు ఇలా వెళ్ళొస్తూ ఉంటారన్నమాట. అలా కేరళ వెళ్ళొచ్చినప్పుడు ఆయనకి కరోనా వచ్చింది. అక్కడ కేరళలో కరోనా వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత పిల్లలు వెంటనే అంటే ఒక 5 days ఇంట్లో లేడనేసి వచ్చేప్పటికి పిల్లలిద్దరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. వెంటనే ఆ చిన్న బాబుకి 1.5 జలుబు దగ్గు వచ్చిందనమాట. జలుబు దగ్గు వస్తే 5 days మెడిసిన్ వేసినా, హాస్పిటల్కి తీసుకెళ్ళినా అసలు ఏమీ తగ్గలేదన్నమాట. అయితే రెయిన్బో పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కరోనా స్వాబ్ తోటి ముక్కులో పెట్టి కరోనా టెస్ట్ చేసి చూద్దాం అన్నారు. అప్పుడు కరోనా స్టానీకి కూడా పాజిటివ్ వచ్చింది. అప్పుడు దేవుడు తన కరోనా రెండోసారి వచ్చినప్పుడు 2nd వేవ్లో చాలామంది గతించిపోయారు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, నాతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది చనిపోయారు. కానీ తన ఉచితమైన ప్రణాళిక చొప్పున నా బిడ్డలకి, నా భర్తకి, నాకు ఎలాంటి హాని కలగకుండా కరోనా ఎఫెక్ట్ అయినప్పటికీ మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. అంత మాత్రమే కాకుండా మేము ఇక్కడికి వచ్చాక కూడా పోయిన సంవత్సరం ఆగస్టు నెల, ఈ నెలలోనే ఆగస్టు 15th బాగా వామిటింగ్స్ అయిపోయి వాంతులయ్యి జ్వరము, జలుబు, దగ్గుతో స్టానీ కూడా హాస్పిటల్లో ఉంచాం. హాస్పిటల్లో ఉంచినప్పుడు అసలు జ్వరం సిరప్ వేస్తే ఇంకొక 4 గంటలకు మామూలుగా ఉండేది, 4వ గంటగా మళ్ళీ జ్వరం వచ్చేసేది. అలా 4 రోజులు ఆయన పోనీ ఇంజెక్షన్స్ పెట్టారు. ఇంజెక్షన్స్ పెట్టినా 4 రోజులు పెట్టినా సరే కొంచెం కూడా వెనకాడలేదు. ఆయనకు భయం వేసేసి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారు. అయితే అక్కడి నుండి మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళడం జరిగింది. సంఘం అంతా మీరు అందరూ కలిసి ప్రార్థన చేశారు. తల్లిగా నేను కూడా ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు దేవుడు నాకు మంచి వాగ్దానం ద్వారా మొదట కోరింది 9, 10, 13 వచనంలో
మనుషునికి సాధారణంగా మనుషుని కలుగు కీడు కంటే మరి ఎక్కువ కీడు ఏది కలగలేదనేసి మంచి వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు. సాధారణంగా మనుషునికి కలుగు కీడు మాత్రమే కలిగిందని దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ధైర్యపరిచాడు. అప్పుడు దేవుడు తన హస్తాన్ని తోడుగా ఉంచి మంచి స్వస్థతనిచ్చాడు. ఆ హాస్పిటల్లో ఐసీయూ అంచుల వరకు వెళ్ళి మరణానికి అప్పచెప్పకుండా దేవుడు తన జీవాన్ని ఇచ్చి స్వస్థపరిచి మరలా తన సజీవుల లెక్కలో ఉంచాడు. ఇక్కడ వచ్చాక పిల్లలతో నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఒకళ్ళకి జలుబు జ్వరం అయితే 2 సెకండ్ లైన్లో మైకిల్ ఉండేవాడు. మరలా ఈయనకి తగ్గిందనుకుంటే ఆయన లైన్లో ఉండేవాడు. కొన్నిసార్లు జ్వరం వచ్చేసి బాగా ఎక్కువ జ్వరం వస్తే పాస్టర్ గారికి, అన్న మైకిల్కి చాలా జ్వరం ఉందన్న, అసలు తగ్గట్లేదు, భయం వేసేసి అంటే ధైర్యం కోసం అన్నకి అక్కకి చాలాసార్లు ఫోన్ చేశాను అన్నమాట. ప్రేయర్ చేయండి అన్న, ఇలా ఉందన్న, మైకిల్కి ఇలా ఉందన్న, స్టాండీకి ఇలా ఉందన్న అని చాలాసార్లు నేను అక్కకి అన్నకి చాలాసార్లు ప్రేయర్ చేయమని ఫోన్ చేశాను. నైట్ టైంలో కూడా కాల్ చేసేదాన్ని అన్నమాట. వీళ్ళు ఆడుకునేప్పుడు పడినప్పుడు చాలా దెబ్బలు తగిలేవి. అయినప్పటికీ దేవుడు తన ఉచితమైన మహాకృపను బట్టి నన్ను, నా కుటుంబాన్ని తన రక్షణలోను, తన కాపుదలలోను, తన భద్రతలోనూ నడిపిస్తున్నాడు. దేవుడు తన సజీవ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, జీవం గల మా ప్రభువా, నిన్న నేడు నిరంతరమే రీతిగా ఉన్న మా దేవ, మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ దాసురాలు మరి సమాధానం అక్కను బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి, మరి అక్కగారి జీవితంలో మీరు జరిగించినటువంటి రక్షణ కార్యాన్ని బట్టి కుటుంబం పక్షాన, పిల్లల పక్షాన, మరి వచ్చినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మీకు వందనాలు. కుటుంబముగా తండ్రి నాయన వారి ఎడల మీరు జరిగించినటువంటి గొప్ప కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాము, ఘనపరుస్తున్నాము, మహింపరుస్తున్నాము. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, చేరి వచ్చిన మా అందరితో కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన తండ్రి. మరి సమాధానం అక్క సాక్ష్యం ద్వారా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. సాక్ష్యం ద్వారా మమ్మల్ని తండ్రి ఉజ్జీవింపజేస్తూ వచ్చారు. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. సాక్ష్యం పైన ముద్ర కోరుకుంటున్నాము. మిగతా సమయం మాకు దీవెనకరంగా చేయమని వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో కొన్ని మాటలు చదువుకుందాం. మరి అలాగ మీరు కూడా రాబోయే దినాల్లో మీరు కూడా దేవుని కొరకు ఏం చేయాలా? సాక్షులుగా ఉండాలి. అనేక స్థలాల్లో దేవుడు మీడల జరిగించినటువంటి గొప్ప కార్యాలను బట్టి మీరు కూడా సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. రాబోయే దినాల్లో యవనస్తులైనటువంటి మీరు మరి దేవుని కొరకు మంచి సాక్షులుగా మీరు జీవించేవారిగా ఉండాలి. కొన్ని మాటలు మనము ఎక్కువ సమయం తీసుకొని కానీ కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడ ఇలా పెట్టి జూమ్ చేయి. కొన్ని మాటలు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు.
గనుక మీకు వ్రాయుచున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వాక్యం కొరకై మీ సన్నిధిలో సాగిలి పడుతున్నాము. యవనస్తుల కొరకై కావలసినటువంటి మాటలు దయచేయండి నాయన. మీ వాక్యం ద్వారా ఏవైతే దాచి ఉంచారో దాన్ని మీరు బయలుపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనము చదువుకున్నటువంటి భాగము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూస్తే ప్రాముఖ్యంగా మధ్య భాగం నుంచి చదువు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయుచున్నాను. ఇక్కడ యవనస్తుల గురించి రాయబడినట్టు మాట. యవనస్తులారా, మీరు బలవంతులు. ఎవరంటే యవనస్తులు? బలవంతులు. ఎందుకు వారు బలవంతులు? ఎందుకు వారు దుష్టుని జయించి ఉన్నారు అంటే, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారు దుష్టుని జయించేవారిగా ఉంటున్నారు. కాబట్టి అందుకే యవనస్తులు తప్పకుండా ఏం చేయాలి? వాక్యము ధ్యానించాలి కదా, దేవుని వాక్యాన్ని చదవాలి. ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బలవంతులుగా చేస్తుంది కదా. మనం ఎవరితోనైనా తలబడాలి, కొట్లాడాలంటే ఏముండాలి? బలం ఉండాలి కదా. బలం లేకపోతే కొట్లాడతామా కదా. బలం లేకపోతే కొట్లాడలేం. ఏముండాలి? మనకు బలం ఉండాలి. మరి శత్రువుతో పోరాడాలంటే ఏముండాలి? బలం ఉండాలా? బలముతో అవసరంలే. ఏముండాలి? వాక్యం ఉండాలి. శత్రువుతో పోరాడాలంటే వాక్యం మనలో ఉంటే శత్రువు ఏం చేస్తాడంటే భయపడతాడనమాట కదా. మన ముందున్నటువంటి పితరులు చాలామంది వారి జీవితాల్లో వారి వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చారు కాబట్టి శత్రువుని వారు జయించగలుగుతూ వచ్చినారు. అందుకే కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, మనకు తెలిసినటువంటి మాటే. కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన చూడండి అమ్మా, 19వ వచనం చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి మరి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారంట? దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేత. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనము జాగ్రత్తగా చూసుకోవాలా. చూసుకోవడం అంటే ఏంటమ్మా? ఉదయం లేవంగానే బైబిల్ చూస్తే సరిపోతుందా? చూసుకోవడం అంటే అర్థం ఏంటి? ఊరికి ఏదో బైబిల్ చూసి అక్కడ పక్కన పెట్టి కదా, లేకపోతే వాక్యాన్ని అలా తిప్పేయటం కాదు. చూసుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యంలో ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మనము జీవించడం. కాబట్టి యవనస్తులు దేవుని వాక్యంలో రాయబడింది తప్పక ఏమవుతారంట? యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. అంటే తప్పక తప్పిపోతారు. అలాగని తప్పిపోవడం అని కాదు, కానీ వారు ఖచ్చితంగా తప్పిపోతారు. అయితే ఏం చేయాలంటే దేవుని వాక్యం ఎప్పుడైతే మనము చదువుతామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుకుంటామో, ఇక్కడ అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా, దేవుని ఎదుట మనం పాపము చేయకుండా కనబడాలి అంటే కదా, ఆయన ఎదుట నిలబడాలి అంటే మరి మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి, ఉంచుకోవాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే మనలో ఉంచుకుంటామో అప్పుడు మనం పాపం చేయడానికి యోగ్యత లేదు, అవకాశం లేదన్నమాట కదా. అక్క కూడా చాలా చక్కగా సాక్ష్యం చెప్పారు కదా. యవ్వన కాలంలో తన చదువు విషయంలో అయితేనేమి, అలాగే చూడండి ఏమన్నారంట, పైకి వెళ్ళమన్నారంట. ఈ పైకి వెళ్ళటానికే నాకు అర్హత లేదు, ఒకవేళ నా పరిస్థితి ఏంటి, ఒకవేళ నేను ప్రభు దగ్గరికి వెళ్తానా లేదా అని భయం వచ్చేసిందంట. అప్పుడు తీర్మానం తీసుకొని రక్షణ కొరకు మరి ముందు కొనసాగుతూ వచ్చినట్లుగా సాక్ష్యంలో అక్క చెప్పారు కదా. కాబట్టి మనం కూడా ఏంటంటే దేవుని ఎదుట నిలబడాలంటే మన హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. వాక్యం లేకపోతే మనం శత్రువును
జయించలేము. అందుకే యెహోషువకు కూడా ప్రభు చెప్తూ వచ్చినాడు కదా. మొదటగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం 8-9 వచనాలు. 7వ వచనం కూడా చదువుదాం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. ఏం చేయాలంటే ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయమన్నాడు కదా. ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడిందో ఆ ప్రకారంగా చేయమన్నాడు. అలాగే మనం కూడా దేవుని వాక్యంలో ఏదైతే రాయబడిందో ఆ ప్రకారంగా మనము చేయాలి. దేవుని వాక్యంలో ఏదైతే రాయబడిందో ఆ ప్రకారంగా మనము జీవించాలి. అప్పుడే మనము శత్రువును జయించగలం. ఇంకా రాసినాడు 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తగా పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వరిదిల్ల చేసుకుని చక్కగా నడిచి. ఏం చేయాలంట? దివారాత్రములు ఎట్లా చదవాలంట? జాగ్రత్తగా చదవాలి. ఎలా చదవాలమ్మా? జాగ్రత్తగా చదివితే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. ఏదో పైన చదివామనుకో, కింది కూర్చోండి కూర్చో, పైకి చదివితే మనకు దేవుని వాక్యము అర్థం కాదు. ఏం చేయాలంట? జాగ్రత్తగా చదివినప్పుడే నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. కాబట్టి మన మార్గము వర్ధిల్ల చేసుకోవాలంటే మనం ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? జాగ్రత్తగా చదవాలి, ధ్యానం చేయాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. ఉంచుకోవడం మాత్రమే కాదు, ఆ వాక్యానుసారంగా మనము జీవించాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ లోక మాలిన్యము నుంచి, దుష్టుని యొక్క చేతిలో నుండి మనము తప్పించబడే వారంగా ఉంటాం కదా. మరి యోసేపును మనము ఎరుగుదుము. ఆయన యొక్క జీవితం మనకు తెలుసు. ఒకానొక సమయంలో ఆయన పాపము చేయకుండా ఉండడానికి ఏం చేసినాడు? నేను దేవునికి ఎలా విరోధముగా నేను ఇటువంటి కార్యం చేస్తాను అని చెప్పగలుగుతూ వచ్చినాడు. కారణం ఏంటంటే తన హృదయంలో ప్రభువును అంగీకరించినాడు, తన హృదయంలో ప్రభువును చేర్చుకున్నాడు, దేవుని వాక్యానుసారంగా ఆయన జీవించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. చూడండి, బైబిల్ లేని దినాల్లో, ధర్మశాస్త్రం లేని దినాల్లో యోసేపు తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతూ వచ్చినాడు. కాబట్టి యవనస్తులముగా మనం ఏంటంటే ముఖ్యంగా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, మంచి సాక్ష్యాన్ని సాధించుకోవాలి. మనం ఎప్పుడైతే మనం మంచి సాక్ష్యం కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. దేవుడు తన మహిమ కొరకు మనల్ని తన సాధనాలుగా మనల్ని ఉంచుకుంటాడు. కాబట్టి యవన కాలంలో పుట్టినటువంటి వారు బలవంతుని చేతిలో బాణముల వంటి వారని రాయబడి. కాబట్టి యవన కాలంలో మనము తిరిగి జన్మించినట్లయితే బలవంతుని చేతిలో బాణముల వంటి వారిగా మనం తయారవుతాం. కాబట్టి బాణము చాలా షార్ప్గా ఉంటుంది కదా. ఎక్కడ తగిలితే అక్కడ మరి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మనం కూడా దేవుని చేతిలో ఎలా ఉంటామంటే బలమైనటువంటి సాధనాలుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో యవనస్తులైనటువంటి మీరు దేవుని వాక్యాన్ని, మనం దుష్టిని జయించాలంటే మనకు ఉండవలసిన సాధనం ఏంటంటే దేవుని వాక్యం. ఇది ఒక సాధనం. దేవుడు మనకి ఎన్నో సాధనాలు ఇచ్చాడు, కానీ అందులో ఒక సాధనం ఏంటంటే వాక్యం అనేటువంటి ఖడ్గం. వాక్యానికి ఒక పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? నీ వాక్యము 2 అంచెల ఖడ్గం అంటది. 2 అంచెల ఖడ్గం. కాబట్టి అది ఖడ్గం ఏం చేస్తుంది అంటే ఖండిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం మనలో ఉంటే అది ఖడ్గముతో సమానం. కాబట్టి ఏవైతే వ్యర్థమైనవి మన హృదయంలోకి వస్తాయో వాటన్నిటినీ ఈ వాక్యం ఏం చేస్తుందంట? కట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మనము దేవుని ఎదుట పాపము చేయకుండా దేవుని మహిమ కొరకు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎప్పుడంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. మనము జాగ్రత్తగా ధ్యానము చేయాలి, జాగ్రత్తగా దాన్ని చదవాలి, దివారాత్రములు ధ్యానము చేయాలి. అప్పుడే మన జీవితాన్ని చక్కగా వర్ధిల్ల చేసుకుంటాం దేవుని వాక్యాన్ని. అందుకే మనం ఎక్కువగా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి, దాన్ని ధ్యానము చేయాలి, తర్వాత రాసుకోవాలి కదా. కొంతమందికి మంచి అలవాటు ఉంటుంది. ఏం అలవాటు ఉంటుంది? రాసుకునే అలవాటు ఉంటుంది కదా. కాబట్టి రాసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనదే.
ఎప్పుడైనా మనకు అది ఉపయోగపడేదిగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో యవనస్తులైనటువంటి మన జీవితాల్లో మనము ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? జాగ్రత్తగా ధ్యానించాలి, చదవాలి. అందుకే ఇక్కడ 1 యోహాను పత్రికలో చెప్తూ వచ్చాడు కదా, ఏమంటున్నాడు యోహాను భక్తుడు? ఏమన్నాడు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం చదవమా. 14వ వచనం చదవండి. 14వ వచనం మధ్య భాగం నుంచి చదవండి అమ్మా. యవనస్తులారా మీరు బలవంతులు. ఎవరి గురించి చెప్తున్నాడు బలవంతులని? యవనస్తులు కదా. అంటే యవనస్తులు బాహ్యంగా బలంగా ఉంటారు, అంతరంగంలో కూడా బలంగా ఉండాలి దేవుని కోసం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. కాబట్టి దేవుని వాక్యము ఎవరిలో అయితే ఉంటుందో వారిని దేవుడు ఏమంటున్నాడంటే బలవంతులు అని చెప్తున్నాడు. తర్వాత మీరు దుష్టుని జయించుచున్నారు కనుక మీకు రాయిచున్నాను. కాబట్టి దుష్టుని జయించాలంటే బలం అవసరమైంది. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యములో నుంచి బలం వస్తుంది. దేవుని వాక్యములో నుంచి బలం వస్తుంది. అక్క చెప్పారు కదా సాక్ష్యంలో, మరి స్టాని బలహీనంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏమైంది? బలపరిచింది కదా. శత్రువు మనల్ని ఏం చేయాలనుకుంటాడంటే బలహీనులుగా చేయాలనుకుంటాడు. ఆ సమయంలో మనము దేవుని వాక్యం చదివినప్పుడు, లేకపోతే దైవజనుల ద్వారా దేవుని వాక్యం విన్నప్పుడు మనకేమొస్తుంది? బలం వస్తుంది, శక్తి వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే దుష్టుణ్ణి మనము జయించే వారంగా ఉంటాం. దేవుని వాక్యం లేకుండా దుష్టుణ్ణి మనము జయించలేము, దానిపైన విజయం పొందలేము కదా. కాబట్టి అందుకే దేవుని వాక్యం అనేది మన దగ్గర ఉండాలి. దావీదును మనము చూస్తే కనుక, దావీదు ఏం వాడాడు? గొలియాతును చంపడానికి ఏం వాడాడు? వడిసెలు ఉపయోగించుకున్నాడు. ఒక రాయితో చంపేస్తున్నాడు, చూసారా. కాబట్టి సాధనము లేకుండా మనం శత్రువును ఏమి చేయలేము. అయితే దేవుడు ఇచ్చినటువంటి సాధనం ఏంటంటే వాక్యాన్ని మనకి ఇచ్చినాడు. ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ మన చేతిలో ఉంది. ఇది మనకు ఆయుధం. దావీదు ఆ దినాన గొల్యాతును చంపడానికి దేవుడు ఎలాగైతే వడిసెలలో రాయిబెట్టి చంపినాడో, అలాగ ప్రస్తుత దినాల్లో మనము దుష్టుని జయించాలంటే, ప్రస్తుత దినాల్లో మనము సాతాను పైన విజయం పొందాలంటే ఈ బైబిల్ అనేటువంటి ఖడ్గాన్ని మనము తప్పకుండా వాడాల్సిందే. చూడండి, కొన్ని వస్తువులు ఉంటాయి, చాలా రోజులు అలాగే ఉంచామనుకో ఏమైపోతాయి? ఇవి తుప్పు పట్టిపోతాయి కదా, తుప్పు పడతాయి కదా. మళ్ళీ దాన్ని మనం మళ్ళీ వాడుకోవాలంటే ఏం చేయాలా? దాన్ని సాధన చేయాలా, సానబెట్టాలంటారు కదా. కొంతమంది ఇల్లమ్మడి వస్తూ ఉంటారు, కత్తులు సానబెడతామని. ఎవరికి అవసరము? ఎవరి కత్తులైతే తుప్పు పట్టినాయో, పదును లేకుండా ఉందో అలాంటి వారికి ఏమవసరం? సాన అవసరం. అట్లాగే దేవుని వాక్యము కూడా దేవుడు మనకిచ్చినప్పుడు దాన్ని మనం వాడకుండా, దేవుని వాక్యాన్ని వినియోగించకుండా అలాగ దాచిపెట్టుకుంటే ఏం ప్రయోజనమో లేదు. అందుకే దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? మనము ధ్యానం చేస్తూ ఉండాలి, అన్వయించుకుంటూ ఉండాలి. అంతేగాని ఏదో 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ ఉందిలే, సంవత్సరానికి ఒకసారి తీద్దాంలే అని అనుకోకూడదు కదా. కొంతమంది ఇళ్ళల్లో బైబిల్ అట్ట మూలన ఉంటుంది, దుమ్ము పట్టిపోయి దానికి బూజు పట్టిపోయి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం రండి అని పిలిచినప్పుడు ఆ బైబిల్ ఏం చేస్తారు? దులుపుతారు కదా. దులిపినప్పుడు ఏమైంది? దుమ్మంతా వచ్చేస్తుంది దాంట్లో నుంచి. ప్రయోజనం అట్లా ఉంటే, అది దాచిపెట్టుకుంటే ప్రయోజనమా? ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి, హృదయంలో దాచిపెట్టుకోవాలి. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి కదా. దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? నెమరు వేసుకోవాలా. తెలుసామా నెమరు వేసుకోవడం అంటే? కొన్ని గేదెలు ఉంటాయి చూడండి, ఏం చేస్తుంటాయి? నములుతూ ఉంటాయి. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు, వాటి ముందేమి ఆహారం ఉండదు, కానీ ఏం చేస్తుంటాయి? ఇవి నెమరు వేస్తూ ఉంటాయి. నేను అనుకునేవాడిని ఎక్కడి నుంచి వస్తున్నారు ఆహారం దీనికి అనుకునేవాడిని. అవి ఏం చేస్తాయంటే దొరికినప్పుడు ఫాస్ట్గా తినేస్తాయండి. తినేసిన తర్వాత మళ్ళీ ఖాళీకి కూర్చుంటుంది చూడండి, ఏ పని లేకుండా ఖాళీకి కూర్చున్నప్పుడు ఏం చేస్తాయంటే అవన్నీ మరలా నెమరు వేసుకుంటూ ఉంటాం. మనం కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని అంత బుర్రలో పెట్టుకోవాలా. ఎక్కడ పెట్టుకోవాలా? బుర్రలో ఎక్కించుకొని ఇంటికి వెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడు కదా, ఏ పని లేకున్నప్పుడు ఏం చేయాలి? మరలా వాటిని నెమరు వేసుకోవాలి, రివైజ్ చేసుకోవాలా.
వాటన్నిటిని మరలా జ్ఞాపకం చేసుకోవాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొత్త కొత్త ఆలోచనలు ఇస్తాడు, మనం కొత్త కొత్త తలంపులు ఇస్తాడు. దానికి అనుసంధానమైన వాక్యము దేవుడు ఇస్తాడు. కాబట్టి అట్లాగా మనము దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. దేవుని వాక్యము మనలో నిలిచేటట్లుగా చేసుకోవాలి, మనలో నిలిచి ఉండాలి దేవుని వాక్యం కదా. మనము ఎరుగుదము విత్తనాలు విత్తేవనే కథ గురించి మనం తెలుసు కదా. ఫస్ట్ విత్తనాలు వేసినప్పుడు ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయంట. పక్షులు వచ్చి ఏం చేసినాయి? తీసుకెళ్ళిపోయిందంట. అంటే అక్కడ ఏం లేదు, అక్కడ ఆ విత్తనాలు నిలిచి ఉండలే, పన్నేది పన్నట్టుగా ఏం చేస్తున్నాయి? పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాయి. అది నిల్వ ఉంటే కదా అది భూమిలో పడాలి, భూమిలో పడిన తర్వాత అది చనిపోవాలి, చనిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా మొక్కలు వస్తాయి. ఇది విత్తనం పన్నట్టుగా ఏం చేస్తున్నాయి? పక్షులు వచ్చి దేనికి కావాల్సింది ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఎట్లా ఫలం ఎట్లా వస్తుంది? ఫలం ఎట్లాగా నిలిచి ఉంటుంది? అందుకే ఏం చేయాలంటే విత్తనం ఏం చేయాలా? భూమిలో పడాలి, మంచి నేలలో పడాలి. అప్పుడు అదేమవుతుంది? ఫలిస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని వాక్యం మీలో నిలుచుచున్నది అంటే అర్థం ఏంటంటే వాక్యం పన్నట్లుగా దుష్టుడు ఎత్తుకొని పోయేటట్లుగా కాదు. దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? మన హృదయంలో భద్రపరచుకోవాలి. సాతాను వచ్చి ఎత్తుకొని పోకుండా భద్రపరచుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చిన మనము యవనస్థలముగా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము ధ్యానించే వారంగా ఉంటామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము మన హృదయంలో ఉంచుకుంటామో, అప్పుడు దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తాడు, దుష్టుని పైన మనకు విజయం ఇస్తాడు. ఒకటి యవనస్తులైనటువంటి మీరు దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి, వినండి, తర్వాత ధ్యానం చేయండి, నెమరు వేసుకోండి, దేవుని వాక్యానికి అన్వయించుకోండి. దేవుని వాక్యాన్ని మరి పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి మనకు అన్వయించుకోవాలి. దేవుని వాగ్దానాలు చాలా ఉన్నాయి దేవుని వాక్యంలో, అవన్నీ కూడా మనవే. కాబట్టి ఆయా పరిస్థితిని బట్టి వాగ్దానాలన్నీ కూడా మన జీవితాలకు అన్వయించుకున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలో ఇస్తాడు. అదే విషయాన్ని ఇస్సాకు జీవితంలో మనం చూస్తున్నాం. ఇస్సాకు ఏం చేసినాడు? విత్తనాలు వేసి 100 ఫలమును పొందుతూ వచ్చినాడు. చూసారా? కాబట్టి దేవుని వాక్యం మన దగ్గర ఉంటే ఇస్సాకు వలె దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవ, జీవం గల మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో యవనస్తుల కూడికను బట్టి స్తోత్రాలు, పాటల ద్వారా మహిమ పొందారు, వందనాలు. దయగల తండ్రి, మరి సమాధానం అక్క ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు. కొద్ది సమయం వాక్యం కూడా ధ్యానం చేసుకోవడానికి సాయం చేసినారు, వందనాలు. దయగల తండ్రి, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టిని జయించి ఉన్నారు అని మీరు సెలవిస్తూ వచ్చినారు. ఎందుకంటే దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది అని మీరు సెలవిస్తూ వచ్చారు. దయగల తండ్రి, నాయన ప్రభువా, వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ప్రభా ఆ ప్రకారంగా జీవించినప్పుడు నాయన శత్రువు పైన, దుష్టుని పైన విజయం ఇస్తానని మీరు సెలవిస్తూ వచ్చారు. కాబట్టి అలాగా నన్ను, మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచు, యవనస్తులందరినీ కూడా అలాగ మీరు సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, యవనస్తుల కూడికను తండ్రి నాయన మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. అందును బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మహింపరుస్తున్నాము. యవనస్తులందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రైన పరలోకపు దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసమాదరణ కూడి వచ్చిన మనకు ఈ లోకంలో సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయండి నడిపించును గాక, ఆమేన్. ప్రభు కాడిని మోయుము యౌవన కాలమున, ప్రభు కాడిని మోయుము విశ్వాసమందు యోగ్యుడవై దేవుని మహిమాపరచు.
విశ్వాసమందు యోధుడవై దేవుని మహిమాపరచు విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన నీ దేహముతో దేవుని మహిమాపరచు విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన నీ దేహముతో దేవుని మహిమాపరచు. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.